ఈ యాగానికి అత్తయ్య వాళ్ళందరూ వచ్చుంటే బావుండేది. వాళ్ళొచ్చుంటే ఈ యాగాన్నింత ప్రశాంతంగా జరగనిచ్చుండేవారు కాదు, అడ్డుపడి ఉండేవారు. నాన్న అన్నట్టు వాళ్ళు రాకపోవడమే మంచిదైంది. మనకంటూ అందరూ ఉండి మనం మాత్రమే ఇలా చేసుకోవడం కొంచెం బాధగా కూడా ఉంది. మన ఇంటి ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒక గొడవ నిహారిక వలనో అత్తయ్య వలనో మాయ వలనో జరుగుతూనే ఉంది. అయినా సరే చివరికి అమ్మవారి ఆశీర్వాదంతో నాకంతా మంచి జరుగుతుంది. అందుకే అందరూ వచ్చుంటే బావుండేది. మన గురించి ఆలోచించే మావయ్య పెద్దరాజు అన్నయ్యలు కూడా రాకుండా ఆగిపోయారు. అమ్మా, ఏంటమ్మా? మన వాళ్ళు ఎవరూ రాలేదని నువ్వు బాధపడకమ్మా. ఒకరొచ్చారు. ఎవరు? పెద్దరాజు మావయ్య. ఏరి? అదుగో అక్కడున్నాడు. అక్కడే ఉండిపోయావేంటన్నయ్యా? రా. వాళ్ళు పిలిచినా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఏమైంది బావా? లోపలికి రా. అన్నయ్యకేమైంది? నేను వెళ్ళి పిలుచుకుని వస్తానుండండి. అమ్మా, యాగం దగ్గర నుంచి భార్యాభర్తలు లేవకూడదమ్మా. అయితే నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వైనా వచ్చినందుకు అమ్మ చాలా సంతోషపడుతుంది. కానీ నువ్వేంటి ద్వారం బయటే ఆగిపోయావు? లోపలికి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదు? అది రావణాసురుడు లక్ష్మణ రేఖను చూసి భయపడినట్టు ఈ సింహద్వారం దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఈ పిల్ల మామూలుగా అన్నా అదే నిజం. నేను లోపలికి వెళ్లాలంటే అక్షయ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. ముక్కు పుడక మహిమతోనైనా నాకు ప్రవేశం దొరుకుతుందేమో.